నమస్కారం, ఆంధ్రప్రభ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. నేను లక్ష్మి. ఈ రోజు మన స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరో నేను మీకు చెప్పాల్సిన అవసరం అస్సలు లేదు, ఎందుకంటే ఆల్రెడీ నాకన్నా ఎక్కువ కూడా ఆ గెస్ట్ గురించి మీకే బాగా తెలుసు. ఆవిడెవరో కాదు, కృపారాణి గారు. నమస్కారం. బాగున్నారా? బాబాని మీరు బాబా అద్భుతాలు అవి చూశారు. ఆ తర్వాత షిరిడి, మీకు అసలు షిరిడి ఎప్పుడు వెళ్ళాలనిపించింది బాబా దగ్గరికి? ఫస్ట్ టైము సాయి డివోటీస్ వెళ్తుంటే అసలు ఎక్కువగా చిన్నప్పుడు పేరెంట్స్ ఎక్కడికి పంపించేవాళ్ళు కాదు, బయటకి ఎక్కడికి పంపించేవాళ్ళు కాదు. మా హస్బెండ్ ఉన్నప్పుడు ఒకసారి వెళ్ళాం మేము షిరిడీకి. ఫస్ట్ వెళ్ళడం కాబట్టి మా మదరు, నేను, మా ఫాదరు, మా బాబు విజయవాడ నుంచే వెహికల్ వేసుకొని వెళ్ళామన్నమాట. ఫస్ట్ బాబా దర్శనం ఎలా జరిగిందంటే, ఆల్రెడీ నేను మీ స్టూడియోలో వీడియోలో చెప్పి ఉంచాను కూడా, అయినా నేను మళ్ళీ చెప్తున్నాను. షోలాపూర్ దగ్గర హాల్ట్ తీసుకున్నాము. మళ్ళీ మరుసటి రోజు మార్నింగే మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి షిరిడీకి బయలుదేరాము. సాయంత్రం 6 అవుతుంది, షిరిడీ చేరలేదు. వెహికల్ వెళ్తానే ఉంది కానీ మాకు రూట్ ఏమన్నా మేము తప్పిపోయామా అని చెప్పి అనుకుంటా ఉన్నాము. కరెక్ట్గా వెళ్తున్నప్పుడు మా కారుకి ఎదురుగుండా ఒక సేమ్ నాకు ఎలా అయితే స్వప్న దర్శనంలో బాబా కనిపించారో ఆయన అలా వెళ్తున్నారు. నేను అప్పుడు గమనించలే, మామూలుగా ఎవరో వెళ్తున్నారులే అని అనుకున్నాను కానీ బాబా అని అనుకోలేదు. మా కారు ఇలా వెళ్ళింది, కారు పక్క నుంచి బాబా గారు నడుచుకుంటూ బ్లెస్సింగ్స్ ఇస్తూ వెళ్తున్నారు అనమాట. తీరా మేము వెనక్కి తిరిగి చూసేటప్పటికి అసలు ఆ పర్సన్ లేరు. ఇంకొంచెం ముందుకు వెళ్ళేటప్పటికి షిరిడి దగ్గరలో, అంటే రావట్లేదని మా ఆందోళన ఏదైతే ఉందో ఇక్కడే ఇంకా దగ్గరలోనే వచ్చేస్తున్నారు అన్నట్టు మాకు కనిపించడం, ఆ విధంగా అసలు అది చాలా ఆశ్చర్యం. అసలు ఎందుకంటే నా కళ్ళతో నేను చూశాను కాబట్టి ఆ ఆనందం ఏంటనేది నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. ఇంకా షిరిడి చేరుకున్నాము మంచిగా. అప్పుడు ఏంటంటే దగ్గర బాబా దగ్గర వెళ్ళి పాదాలకి నమస్కారం చేసుకునే విధంగా అప్పుడు షిరిడీలో ఉండేది అవకాశం. చాలా చక్కగా ఎదురుగుండా ఉన్నాం, దర్శనం చేసుకున్నాం. సాయి సత్యనారాయణ వ్రతం కూడా అక్కడే చేసుకున్నాము. మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ వచ్చేసి మళ్ళీ రిటర్న్ జర్నీ చేసి, ఇది మీరు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు బాబా దగ్గర. తర్వాత మీరు షిరిడీకి ఇంకా నేను ఒక 50 సార్లు షిరిడీ చూశాను. నా పుస్తకాలు ఏది రాయాలన్నా, నాకు ఏదన్నా సంకల్పం ఉంది, నేను బాబా దగ్గరికి వెళ్ళాలి అని అనుకున్నానంటే అసలు నేను ఎవరితోనూ సంప్రదించను. నేను బాబాతో చెప్తాను, బాబా ఇవాళ నేను నీ దగ్గరికి రావాలనుకుంటున్నాను, నేను నిన్ను చూడాలనుకుంటున్నాను బాబా, నీ దర్శనానికి నాకు ఏర్పాటు చెయ్యి అంటే నేను ఏదైతే అనుకూలంగా అనుకుంటానో అదే అనుకూలంగా నేను వెళ్ళేసి బాబా గారిని దర్శించేసుకొని వచ్చేస్తాను. షిరిడీ అసలు ఎలా అంటే అమ్మ, మనం ఏదో ఒక తీర్థయాత్రకో, ఒక జర్నీకో, ఒక హ్యాపీ జర్నీ కోసం వెళ్ళినట్టయితే కాదు. అక్కడ ఓన్లీ విగ్రహంగా ఉంది చూడడానికి అనుకుంటే కూడా కాదు. అసలు మనం బాబాతో చాలా ఇన్నర్గా మనం మాట్లాడుకుంటూ ఉండాలి. బాబా, ఇదంతా నువ్వు తిరిగాడిన ప్రదేశం, ఈ ప్రదేశానికి మమ్మల్ని తీసుకొచ్చావు, అది ఎంతో భాగ్యం ఉంటేనే మేము ఇక్కడ రాగలుగుతాం. ఫస్ట్ నేను ట్రైన్ దిగంగానే అసలు భూమాతకి నమస్కారం చేసుకుంటాను. తండ్రి, ఇక్కడ దాకా తీసుకొచ్చావు నాయనా, నీ సంకల్పం లేనిదే మేము షిరిడీలో అడుగు పెట్టలేము, వచ్చాం కాబట్టి మళ్ళీ తిరిగి మా ప్రదేశానికి చేరుకునేంత వరకు నీదే బాబా బాధ్యత అని చెప్పి నేను ఫస్ట్ పాద నమస్కారం, భూదేవికి నమస్కారం చేసుకొని అసలు ప్రతి క్షణం ఆనందం పొందుతాను. ప్రతి సెకండ్ ఆనందంగా ఉంటుంది. వెళ్తే ఏదో మన అకామిడేషన్ రూమ్ తీసుకోవడం, ఏదో పడుకోవడానికి అయితే నేను అసలు షిరిడీ వెళ్ళను. కేవలం మనం ఒక బట్టలది మార్చుకోవడానికి, కాస్త మనం లగేజ్ అక్కడ పెట్టుకోవడానికే నేను రూమ్ కేటాయించుకుంటాను తప్పితే అసలు మిగతా టైం అంతా కూడా బాబా గారి ఆవరణలోనే తిరుగుతూ ఉంటాను. ఒకసారి దర్శనం అయిపోయినా బాబాని మళ్ళీ చూడాలనుకుంటా, మళ్ళీ అయిపోయినా మళ్ళీ నా ఈవినింగ్ మళ్ళీ ట్రైన్ టైం ఉండేంత వరకు కూడా నేను బాబా గారి ఆవరణలోనే, ఆ గుడి చావడోత్సవం చూస్తాను, చావడి దగ్గర ఉంటాను, ద్వారకామాయి దగ్గర ఉంటాను, షిరిడి లోపల బాబా గారి దగ్గర ఉంటాను. ఎలా అంటే ఆ లైన్లో వెళ్తున్నంతసేపు నేను బాబాతో మాట్లాడుకుంటానే ఉంటాను. ఎంతటి అదృష్టం బాబా, మేము ఈ ప్రదేశానికి వచ్చాం, మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చాం, మళ్ళీ నన్ను సురక్షితమైన ప్రదేశానికి చేర్చేదాకా నీదే బాధ్యత బాబా అనుకుంటూ మాట్లాడుకుంటూ అసలు ఎటువంటి ఇబ్బంది అనేది రాదమ్మా. అనుకుంటారు ఒక్కళ్ళే ఎలా వెళ్ళిపోతారు, ఒక్కళ్ళు అని అనుకోవడంలోనే మనం ఇదవుతున్నాం. లేదు బాబా మనతో ఉన్నారు అనుకుంటే మనకు ఎంతో ధైర్యం వస్తుంది. మన జీవితంలో కూడా ఒక్కరు అనుకుంటేనే మనకి ఒక్కళ్ళు అని ఫీలింగ్ ఉంటుంది. లేదు నాతో బాబా ఉన్నారు అని అంటే మనం ఎటువంటి కష్టమైనా మనం ఎదుర్కొని వెళ్ళిపోతాం, అంత సురక్షితంగా ఉంటాం మనం. అయితే ఇక బాబా గారిని చూసుకున్నట్లయితే ఆయన ఎప్పుడు శాంతంగా
ద్వేషం, కోపం, ఒక నిందించడం ఇలాంటివి ఏమి చేయరు. సో మీరు కూడా అలా బాబా లాగా శాంతంగానే ఉంటారు ఇప్పుడు? కొన్ని కొన్ని పరిస్థితులు బట్టి అయితే శాంతంగా మానవ సహజం అంటే మానవ సహజం కదా, హ్యూమన్ బీయింగ్ కదా, కానీ మనకు ఉండే లక్షణాలే అవి ఉంటాయి. కానీ చాలా బాబా అలా చెప్పలేదు కదా, అలా చెప్పలేదు. కానీ బాబా తత్వంలోకి, అంటే తత్వం అంటే మళ్ళీ అదొక వర్డ్, దానికి వేరే మీనింగ్ ఉంటుంది. బాబాని తెలుసుకున్నాక మనలో ఏదైతే లక్షణాలు ఉండకూడదో అవన్నీ గ్రాడ్యువల్గా కూడా తగ్గిపోతాయి. ఒక్కసారి మనం అన్ని తగ్గించుకోలేం కాబట్టి, ఓకే ఇలా కోపం తెచ్చుకోకూడదు, ఓకే ఇలా ఈర్ష్య ఉండకూడదు, ఓకే ద్వేషం ఉండకూడదు, అహంకారం ఉండకూడదు, దేని మీద మమకారాలు ఏర్పరచుకోకూడదు అనే దాని మీద మనం అది ఆ సేవ ద్వారా మనం చేసే దాన్ని బట్టి, ఒక పరిస్థితులను బట్టి వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా వస్తుంది. నాకు చాలా కోపం ఎక్కువ, మామూలుగా కాదు, కోపం చేసేసుకుంటా. అప్పుడు ఆయన గుడికి వెళ్ళిపోతాను, సైలెంట్గా వెళ్ళిపోతాను. వెళ్ళిపోయి లేదు బాబా అంటే, కానీ కొన్ని కొన్ని విషయాల్లో బాబా నాకు చెప్తారు, అన్ని విషయాల్లోనూ నువ్వు మౌనం పాటించవద్దనే చెప్తారు. ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడమంటారు, ఎక్కడ తగ్గి ఉండాలో అక్కడ తగ్గి ఉండమంటారు. మొత్తం నేను చెప్తున్నాను కదా, నా నడవడిక, నా సరళ నేను మొత్తం మార్చిందంతా కూడా బాబా గారే. ఇవాళ ఒక లైఫ్, నా ఈ జీవితం, ఈ జీవి నేను నడుస్తుంది అంటే కేవలం అది బాబా గారి వల్లే. అది 100% నేను బిలీవ్ చేయగలను. ప్రూఫ్ ఏది కావాలన్నా ఎవరు, మీరు ఎన్నైనా అడగండి, నేను చెప్పగలను, నిరూపించగలను. అది కేవలం బాబా గారి ఆశీర్వాదం వల్లే నేను ఇవాళ ఇంతవరకు కూడా నేను మాట్లాడగలిగే శక్తి వచ్చిందంటే కేవలం బాబా గారి. తగ్గిపోతూ ఉంటుంది, కోపాన్ని తగ్గించుకోమంటారు. ఒక్కోసారి అదే నాకు అడుగుతారు బాబా, ఒక చంటి బిడ్డ నీ ఒంటి మీద మలమూత్ర విసర్జన చేస్తే చంటి బిడ్డ నరుగుతావా లేకపోతే నువ్వు నీ తొడను నరుక్కుంటావా అని అడుగుతారు. అంటే మనం కొన్ని కొన్ని సందర్భాల్లో ఓర్చుకోక తప్పదు, చాలా పేషెన్స్ కావాలి. అందుకే ఆయన అనేది 2 గోల్డెన్ వర్డ్స్, శ్రద్ధ శబూరి అని. ఆ శ్రద్ధ శబూరియే ఇవాళ నా జీవితాన్ని చాలా మార్చింది. నేను ఎలా అంటే, ఇప్పుడు ఒక యాక్చువల్గా వస్తుంది, కోపం అనేది వస్తుంది. ఎందుకంటే తట్టుకునే శక్తి దాటిపోయింది అని అన్నప్పుడు మనలో ఉన్న ఆవేశం బయటకు వస్తుంది. అది కూడా నేను ఎంత కంట్రోల్ చేసుకుంటున్నానంటే అది కేవలం బాబా గారి వల్లే. నమస్కారం.